రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఏసీబీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని సూచించారు. 160 సిఆర్పీసీ కింద నందీనగర్లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు అందజేశారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఏసీబీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని సూచించారు. 160 సిఆర్పీసీ కింద నందీనగర్లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు అందజేశారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించారు. మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఏసీబీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని సూచించారు. 160 సిఆర్పీసీ కింద నందీనగర్లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు అందజేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం హరీష్ రావు విచారణ ముగిసింది. మరలా కేటీఆర్ కు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై కేటీఆర్ స్పందించారా? రేపు విచారణకు హాజరు కాబోతున్నారా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఇప్పటికే హరీష్ రావు విచారణ ముగియడంతో కూడా ఇప్పుడు సిట్ అధికారులు కేటీఆర్ కూడా నోటీసులు అందజేశారు. కొద్దిసేపటి క్రితమే నందీనగర్ నివాసంలో కేటీఆర్ నివాసానికి ఆయన నోటీసులు అందజేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. కేటీఆర్ ఇప్పటికే ఒకవైపు దీనికి సంబంధించిన విషయం వస్తుందని చెప్పేసి ముందుగానే ఊహించారు. మొన్నటికి మొన్న హరీష్ రావును దాదాపు 7:30 గంటల పాటు విచారించినటువంటి సిట్ అధికారులు ఆ కేసుకు సంబంధించినటువంటి వారి వివరాలతో పాటు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారని సంబంధించిన విషయాలని ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఆ రోజు సిట్ అధికారులు నారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా వెంకటగిరి ముగ్గురు కూడా విచారించారు. సిఆర్పిసి 160 ప్రకారం నోటీసులు ఇచ్చి ఈ కేసులో వారిని విట్నెస్ గా తీసుకొని జరిగిన పరిణామాలన్నిటి కూడా స్టేట్మెంట్ రికార్డు చేసుకొని దాదాపు 7 గంటల తర్వాత హరీష్ రావును వదిలిపెట్టారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు కూడా ఆ రోజు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు ఇదే అంశం సంబంధించి మరొకసారి అప్పుడు పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ కు నోటీసులు అందజేశారు. ఇప్పుడు కేటీఆర్ రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి సిట్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందజేశారు. కేటీఆర్ కూడా సేమ్ 160 సిఆర్పిసి కింద నోటీసులు సర్వ్ చేశారు. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం గతంలో ఇచ్చినటువంటి విచారణ ఆధారంగా అందులో ఉన్నటువంటి వివిధ అంశాలని వారి నుంచి తెలుసుకోవడం కోసం సిట్ అధికారులు ఈ నోటీసులు ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. నందీనగర్ నివాసంలో సిట్ అధికారులు వారి నివాసానికి వచ్చి నోటీసులు రేపు రావాల్సిందిగా సూచించారు. ఇందులో రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో ఈ విచారణకు సంబంధించినటువంటి దానికి సంబంధించి హాజరు కావాల్సిందిగా సిట్ అధికారులు కేటీఆర్ కు ఈ నోటీసులు అయితే ఇచ్చారు. వంశీ, స్వామి, చూస్తున్నాం ఓవైపు బొగ్గు స్కామ్ కి సంబంధించి, బొగ్గు టెండర్లకు సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. సో ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇలా నోటీసులు ఇస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఏంటి మొత్తంగా రాజకీయ వాతావరణం అంతా కూడా ఇలానే కొనసాగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయా? సో ఏం చేయబోతున్నారు? మొత్తంగా రెండు పార్టీల మధ్య అటు ప్రశ్నిస్తే ఇటు విచారణలు అన్నట్టుగా కూడా పరిస్థితి సాగుతుందని ప్రజల్లో కూడా టాక్ వినిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి అంటే ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య, రెండు పార్టీల మధ్య కూడా రాజకీయ వైరం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్ ముంచుకొస్తున్నాయి. మరోవైపు ఇటు ఇదే అంశం సంబంధించి రాష్ట్రంలో కోల్ మైన్స్ కేటాయింపుకి సంబంధించి ముఖ్యమంత్రి కుటుంబీకులకు, ఒకవైపు ఇటు రాష్ట్ర మంత్రుల కుటుంబ సభ్యులకు గోల్డ్ టెండర్లు పంచుకుంటున్నారు. వారి మధ్య అంతర్గత విభేదాలు పొడుచుడడంతో కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ రోజే నైనీ కోల్ బ్లాక్ కు సంబంధించినటువంటి టెండర్లను కూడా రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇన్వాల్వ్ అయ్యింది. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించి దీనికి సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించి దీనికి సంబంధించినటువంటి విచారణ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ని డైవర్ట్ చేయడం కోసమే ప్రశ్నించిన ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నోటీసుల పేరుతోటి ఇబ్బంది పెడుతుంది. గతంలో ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను పదే పిలిచారు ఏసీబీ అధికారులు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా సిట్ అధికారులు పదే విచారించడం కోసం ఇదే నోటీసులు ఇస్తారని చెప్పేసి ముందే గ్రహించినటువంటి హరీష్ రావు ముందే ఈ విషయాన్ని గుర్తు చేశారు. మేము ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఏదో ఒక నోటీసులు ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు హరీష్ రావు అంతా అయిపోయింది. ఇప్పుడు కేటీఆర్ ను పిలవడం కోసం నోటీసులు అయితే ఇచ్చారు. వంశీ, థ్యాంక్ యూ స్వామి.